జనగామ జిల్లా దేవరుప్పల మండలం గ్రామరాజుపల్లి, ధరావత్ తండా, ధర్మగడ్డ తండా, సీతారామపురం, ధర్మపురం గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే దేవాదుల నుండి సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను కోరారు. పంటలను పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రికి రైతులు తమ గోడును చెప్పుకున్నారు. మంచిగా నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇచ్చినాయి. ఇప్పుడు వచ్చా కానీ ఒక్కసారి కూడా రాలేదు. రాలని చెప్తే మనం సప్లై అవ్వుకున్నాం, పెట్టగానే అవ్వుకున్నాం. దుల్లు తప్పిందా? ఇప్పుడు తప్పినా రైతు బాధిస్తా అంటే కాంట్రాక్టర్లకు ఇస్తారా? రైతు భరోసా ఇస్తానని చెప్పే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు అప్పులు ఎత్తి పెట్టుకుంటే అప్పులకు ఉండేదా? ఇప్పుడు ఎట్లా దీని పరిష్కారం ఇయ్యాలని చెప్తే ఆయన పెట్టబోదు సారు. పూర్తిగా ఎడారిగా అయింది. 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి పొక్లైన్ తెచ్చైనా కాలువలు తవ్వించి చెర్లను నింపడం జరిగింది. బావుల్లో వదిలిపెట్టడం జరిగింది. బావులలో చెర్లలో వదిలిపెట్టడం వల్ల బాయిలల్లో బోర్లలో కూడా ఊట పెరిగింది. ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. నీళ్లు లేవని కాదు, లిఫ్టులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ ఉండే, 3 ఏళ్ల కింద తక్కువ లిఫ్టులు ఉండే. ఇప్పుడు లిఫ్టులు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు. ఎక్కువ టీఎంసీల వాటర్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం, అన్ని చెర్లు కూడా నింపడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను, పోయిన వర్షాకాలంలో కూడా నింపాను. ఇప్పుడు ధర్మసాగర్లో రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని వీడికి రావడం జరిగింది. నిన్న నేను సిఈ గారితో, ఎస్సీ గారితో, ఈఎన్సీ అధికారులతో మాట్లాడినా. నాకు 2-3 రోజులలో నీళ్లు రాకపోతే తీవ్రంగా నేను పరిగణిస్తా. నేను అవసరమైతే సెక్రటరియట్ ముందట ధర్నా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. లేదు సార్ ఇవాళ వదిలిపెడతా. మరి ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టలేదా? సార్ కొంత అశ్రద్ధ అయింది అని చెప్పడం జరిగింది. ఆ అశ్రద్ధ మూలంగా మంత్రి గాని శాసనసభ్యులు కానీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీళ్లు అందుతున్నాయా లేవా, ఎందుకు అందుతలేవు అనేది రివ్యూ మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేయలేదు. పోయినసారి నేను ప్రతి నెలకు మీటింగ్ పెట్టి జనగాం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేది, గన్పూర్కి ఇచ్చేది, ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తున్నాయా లేవా అని అధికారులను తోలి, ప్రజాప్రతినిధులను తోలి, ఆ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు నాకు నీళ్లు వస్తలేవని, కొంతమంది నీళ్లు వస్తున్నాయంటే రాని వాళ్ళకి ఎట్లా చేయాలనేది ఏర్పాటు చేసి నీళ్లు పంపేయడం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పంటలు సగం ఎండిపోయినాయి, బోర్లు కూడా పడే పరిస్థితి లేదు, ఊట కూడా పోయింది. దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభ్యులు, మంత్రులు దయచేసి రివ్యూ చేసి ఇవాళ ఈ రాత్రి ఇలా నీళ్లు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి 2-3 రోజుల లోపల సగం అయితే ఎండిపోయినాయి, మిగతా వాటినైనా ఎండిపోకుండా కాపాడి రైతులకు భరోసా ఇవ్వాలి. రెండవది పాపం ఒక్కొక్కరు ఇప్పుడు 50